లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. హైయెస్ట్ మెజార్టీని కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు జూబ్లీహిల్స్లో. గోపన్న అంటేనే జనం అంటేనే గోపన్న. అన్న ఆశయాలు నెరవేర్చడానికి, జనాలకున్న సమస్యలు తీర్చడానికి మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చాను. మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరిస్తున్న నినాదాలు చూస్తుంటే, కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది. మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది. నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించింది. లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. హైయెస్ట్ మెజార్టీని కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు జూబ్లీహిల్స్లో. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాళ్ళ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి వ్యూహరచన, ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ వ్యూహరచన ఉందో అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. గెలుపు అవకాశాలు ఎంత ఉన్నాయి, అలాగే మనం ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే గెలవటం పక్కా అవుతుంది అనే విషయాల మీద సర్వేలు చేయించుకొని మరి ఎన్నికల ప్రచారానికి దిగారు. సో అయితే ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవి నాకున్న సోర్సెస్, నాకున్న అవగాహనని బట్టి ఈ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశం ఎక్కువగా ఉందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అది ఎలాగనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. జూబ్లీహిల్స్లో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలోకి దిగారు. అలాగే బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఆవిడ బరిలో ఉన్నారు. ఆవిడకి కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ సీటు. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ బలాబలాల్ని మనం చూసుకుంటే కనుక ఫస్ట్ నవీన్ యాదవ్ యువకుడు, ఉత్సాహవంతుడు, అలాగే ప్రజల్లో అంటే జూబ్లీహిల్స్ ఓటర్లలోనూ స్థానిక ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉన్న వ్యక్తి. మొదటి నుంచి ఇక్కడ సెటిలర్స్కి కూడా కొంత వాళ్ళ నుంచి ఆప్యాయత ఉంది. ఎలా అంటే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం, ఆయన మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇదే తెలుగుదేశం పార్టీ మూలాలు అక్కడ మాగంటి వారికి కూడా ఉన్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో అసలు మాగంటి గోపీనాథ్ పోటీ చేసిందే తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత 2016-17 ఆ టైంలో ఆయన టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. అయితే ఇక్కడ నవీన్ యాదవ్కి ఉన్న అదనపు బలం ఏంటంటే ప్రజల్లో బలం ఉండటమే కాదు, అంగబలం అర్ధబలం ఉండటంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన సొంత సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆయన ఫస్ట్ టైం 2014లో మాగంటి గోపీనాథ్ మీద పోటీ చేసింది ఎంఐఎం పార్టీ నుంచి. సో అంటే ఎంఐఎం పార్టీ ప్రోత్సాహము అలాగే వాళ్ళ బలం కూడా ఇప్పుడు నవీన్ యాదవ్తో పాటే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం ఇంకా క్యాండిడేట్ని ప్రకటించలేదు. అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా డౌట్. కాబట్టి ఎంఐఎం పోటీ చేయలేదు అని అంటే గనక, ఎంఐఎం పోటీ నుంచి తప్పుకుందంటే గనక ముస్లిం సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా నవీన్ యాదవ్కి పడిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ మీద నవీన్ యాదవ్ ఓడిపోయింది చాలా తక్కువ మెజారిటీ, అంటే దగ్గరగా ఒక 16,000 నుంచి 20,000 లోపే. అంటే నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 16 నుంచి 20,000 లోపే. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గనక ఇక్కడ నవీన్ యాదవ్కి అటు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ వచ్చి జాయిన్ అవుతుంది, ఇక్కడ ఎంఐఎం ఓటింగ్ వచ్చి జాయిన్ అవుతుంది. కాబట్టి సెటిలర్స్ బలం కూడా కొంత వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్కి మైనస్ ఎక్కడైంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎం వీళ్ళంతా ఏకమయ్యారనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే ఎప్పుడు ఆపోజిట్గా ఉండే బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్తో లింక్ అయిందేమో అనే అనుమానం కూడా కలుగుతోంది. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ అసలు క్యాండిడేట్నే ప్రకటించలేదు. మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తుందో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ అనైతిక పొత్తులో ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణ ఇప్పుడు వాళ్ళకి ప్లస్ అయ్యేలాగా కనిపిస్తోంది.
ఏ ఆరోపణ అయితే వాళ్ళు చేస్తున్నప్పుడు గతంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఖండించాయో, కానీ అది ఖండించినప్పటికీ కూడా అది అబద్ధము అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిన మాట ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి ఇది కాంగ్రెస్కి బలమయ్యే అంశంగానే చూడొచ్చు. అయితే మరి ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది కూడా చెప్పలేం. ఎన్నికల్లో ఎప్పుడు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కూడా అంటే మనం బేరీజు వేయలేని అంశం. కానీ ఇప్పటివరకైతే బీజేపీ బీఆర్ఎస్ అంటే అంతర్లీనంగా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, జూబ్లీ హిల్స్ స్థానం వరకే అని చెప్పడానికి మాత్రం వాళ్ళు చేస్తున్న ఆరోపణకి ఇప్పటి వరకు బీజేపీ క్యాండిడేట్ని నిలబెట్టకపోవటం అనేది కొంత దగ్గరగా ఉంది ఆ ఆరోపణలకి. సో ఇకపోతే ఇక బీజేపీ ఇప్పటివరకు క్యాండిడేట్ని నిలబెట్టలేదు, కానీ బీజేపీ నుంచి దీపక్ రెడ్డి అనే క్యాండిడేట్ బరిలో దిగబోతున్నారు అని కొన్ని వదంతులు అయితే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం నేను ఈ బై ఎలక్షన్లో నిలబడడానికి ఆసక్తి చూపించడం లేదు అని చెప్తున్నారట. కానీ ఆయనకి కూడా టీడీపీ మూలాలే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన టీడీపీ నుంచే వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఆయన ఒకప్పుడు టీడీపీలో క్రియాశీలకంగా కూడా వ్యవహరించారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తానికి కూడా టీడీపీ చుట్టే తిరుగుతూ ఉంది. సో మొత్తం మీద మరి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కుటుంబం నుంచి కూడా మాగంటి సునీతకి ఆవిడికి సపోర్ట్ తక్కువగా ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది వదంతి అంటారా, లేకపోతే నిజంగానే కుటుంబం నుంచి సపోర్ట్ తక్కువగా ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ మాత్రం వజ్రనాథ్ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తానే అతని వారసుడిగా ఎన్నికల బరిలో నిలవాలి అని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం సెంటిమెంట్ని వర్కౌట్ చేయడానికి వజ్రనాథ్ని పక్కన పెట్టి మాగంటి గోపీనాథ్ వైఫ్కే టికెట్ ఇచ్చింది. కానీ వజ్రనాథ్ మాత్రం ఎలా ఫీల్ అవుతారు? ఇన్నాళ్ళు సోదరుడి గెలుపు కోసం నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేశాను, కానీ సోదరుడు పోయిన తర్వాత కూడా నాకు రాజకీయంగా అంటే ఒక లైఫ్ రాకపోతే ఎలాగా, పొలిటికల్ లైఫ్ రాకపోతే ఎలాగా, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి అనే ఆశ తనలో ఉంటుంది కదా. సో అన్నయ్య పోయిన తర్వాత కూడా ఆ ప్లేస్లోకి నేను ఎమర్జ్ అవ్వలేకపోతే నాకంటూ పొలిటికల్ లైఫ్ ఎక్కడుంటుంది అనే ఫీలింగ్ ఆయనలో ఖచ్చితంగా ఉంది కాబట్టే ఆయన టికెట్ కోసం చాలా ప్రయత్నం కూడా చేశారనే టాక్ నడిచింది. సో కానీ బీఆర్ఎస్ మాత్రం సెంటిమెంట్ని వర్కౌట్ అవుతుంది. మాగంటి గోపీనాథ్ వైఫ్కి ఇస్తేనే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో గెలుపు అవకాశాలు మనకు ఉంటాయి. సో మీకు నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇస్తామనో లేకపోతే మరో పదవో ఏదో ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చే ఆయన్ని ఆపింది అని చెప్పేసి టాక్ ఉంది జూబ్లీ హిల్స్లో. కానీ మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఆయన కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోఆపరేట్ చేస్తారా మాగంటి గోపీనాథ్ వైఫ్కి, అంటే తన వదినికి కోఆపరేట్ చేస్తారా? ఈ ఎన్నికల్లో ఆవిడ విజయం కోసం పనిచేస్తారా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. సో మరి జూబ్లీ హిల్స్ రసవత్తరంగా సాగుతోంది బై ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారం. మరి ఈ అంశంలో మీ అభిప్రాయాలు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నవీన్ యాదవ్ గెలుస్తారనుకుంటున్నారా, లేకపోతే మాగంటి సునీత గెలుస్తారనుకుంటున్నారా? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాలు వాళ్ళ గెలుపుకు దోహదపడతాయి అని అనుకుంటున్నారో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.